అయ్యా వచ్చుడు కారు చెప్పినాం కదా కారు గుర్తు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. మహబూబ్నగర్ జిల్లా దేవరకథ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆలా వెంకటేశ్వర రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం బూత్పూర్ మండలంలోని కర్వన గ్రామంలో ఆయన ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అంటే ఏ హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు ఆలా వెంకటేశ్వర రెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు. చెప్పండి, మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడాక మొట్టమొదటిగా మీరు బరిలో నిలిచినారు. ఈ నేపథ్యంలో మీరు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? మొట్టమొదటిగా దేవరకథ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత పెద్ద మనసుతోటి మా మీద బాధ్యత ఉంచి మాకు టికెట్ ఇచ్చిండో తప్పనిసరిగా ఈ కాన్స్టిట్యూన్సీలో గులాబీ జెండాను ఎగరవేసి పెద్ద మెజార్టీతోటి గెలుస్తామన్న ఆశాభావం ఉంది. దానికి తగ్గ స్పందన కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉంది. గత 10 రోజులుగా మేము తిరుగుతూ ఉన్నాం పల్లెల్లో. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామాన కూడా వేలాది మందిగా కార్యకర్తలు ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇలా ఈ కర్వెన గ్రామం బూత్పూర్ మండలంలో కూడా మీరు చూస్తే అంటే ఒక ఊరు మొత్తం కదిలి వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి అంతా కారణం ఏంటంటే 14 ఏళ్ళుగా కేసీఆర్ గారు కష్టపడి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలి, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కావాలన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని ఆకాంక్షను ఇలా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి గ్రామాలకు తరలి వస్తూ ఉన్నాయి. ఇలా వాళ్ళు అంత సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు అందుకే ఇలా ప్రతి వేరే సీమాంతకు సంబంధించిన పార్టీలు ఇలా గ్రామాల్లో తిరిగి ఓటు అడిగే పరిస్థితి లేదు. అడిగినా కూడా గ్రామాల్లో అంటే 60-70 ఏళ్ళ ముసలోళ్ళు కావచ్చు, చదువులేని వాళ్ళు కూడా మస్తు పని చేసిన పోయా మా రాష్ట్రం మాకు వచ్చింది, మేము ఎవరికి వేసుకోవాలని ఓటు అన్నది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఓటర్లకు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ తెచ్చినామని చెప్పేసి మళ్ళీ గ్రామాల్లో ఓట్లు అడగడానికి వస్తున్న పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూలంగానే ఇలా 1200 మంది పైగా పిల్లలు చనిపోయారు. 2004 సోనియా గాంధీ గారు ఈ కండువా కప్పుకొని తెలంగాణ ఇస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చినాక మాట మార్చింది. తర్వాత 2009లో కేసీఆర్ గారి దీక్షతోటి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టి చావు నోట తలకాయ పెట్టే కేసీఆర్ గారి మూలంగానే 2009 డిసెంబర్ 9న తెలంగాణ వచ్చినది. కానీ మళ్ళీ సీమాంధ్ర నాయకుల కుట్రలో ఎనికిపోయింది. దాని తర్వాత నుంచి ఇవాటి వరకు జరిగిన క్రమంలో దాదాపుగా 1000-1200 పైగా పిల్లలు చనిపోయారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడగడానికి ఊర్లకు వస్తే అడిగే క్రమంలో ముందు ఆ చావులకు మేమే కారణం అని చెప్పి ఓటు అడగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇలా పార్టీ పూర్తిగా ఈ తెలంగాణలో తుడిచిపెట్టుకోబోయింది, ఈ కాన్ఫరెన్స్లో ఇంకా తుడిచిపెట్టుకోబోయింది. అంటే వాళ్ళకు కూడా ఇవాళ నైతిక హక్కే లేదు ఓటు అడగడానికి. ఎందుకంటే చివరి నిమిషం వరకు కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే క్రమంలో కూడా ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు ఆడిన నాటకం మొత్తం తెలంగాణ ప్రజలు గమనించారు. టీవీల ద్వారా పేపర్ ద్వారా చూసిరు. ప్రత్యక్షంగా మేము 15 రోజులు ఢిల్లీలో ఉండి గమనించినాం. భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఇంటికి ఎక్కిన గడప ఎక్కకుండా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ తెలంగాణకు అడ్డం పోయే ప్రయత్నం చేసి ఇవాళ ఏమాత్రం సిగ్గుశరం లేకుండా ఇవాళ ఆ జెండా పట్టుకొని మళ్ళీ తెలంగాణ పల్లెల ఓట్లు అడగడానికి ఏ విధంగా వస్తారు, వాళ్ళకి ఏ విధంగా నైతికత ఉందని మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. అందుకే ఇలా తెలంగాణ ప్రజలు, ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇంతకు ముందులాగా అమాయకంగా లేరు. 60 ఏళ్ళు మీరు చేసిన మోసాలకు పాపాలకు, మీరు చేసిన పాపానికే ఇలా పాలమూరు జిల్లాలో 14 లక్షల మంది బతుకుదేరు కొరకు ఇలా బయటకు పోయే పరిస్థితి. దానికి కారణం ఇన్ని సంవత్సరాలు పాలించిన ఈ పార్టీలే అనేది ఇలా పాలమూరు ప్రజలు స్పష్టంగా గమనించారు. కాబట్టి కొత్త రాష్ట్రంలో కొత్త నాయకత్వం ఉండాలి, కొత్త నాయకుడే ఉండాలి. కేసీఆర్ గారి ద్వారానే ఇలా తెలంగాణ పునర్నిర్మాణం అవుతుందన్న ప్రగాఢమైన కోరిక, ఆకాంక్ష ఇలా ప్రజల ఉంది. కాబట్టి ఇలా గ్రామాలు తిరిగి వచ్చి ఇలా బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇలా కరోనా గ్రామానికి కూడా రావడం జరిగింది.
రాబోయే కాలంలో ఈ 11 నాడు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో 5కు 5 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీలు ఉన్నాయి. ఒక 5-10 ఓట్స్ కానీ మెజార్టీ 70 నుంచి 80% మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 30 తారీఖు నాడు జరిగే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో పెద్ద మెజార్టీతోటి గులాబీ జెండా ఎగరవేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్నాళ్ళ పాటు మీరు ఉద్యమం కోసం గ్రామాల తిరిగి ఉద్యమం కోసం మీరు పోరాటం చేశారు. ఇప్పుడు అంటే ఒక అభ్యర్థిగా పార్టీ గెలుపు కోసం మీరు ఒక అభ్యర్థిగా తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అప్పటికి ఇప్పుడు తేడా కనిపిస్తుంది. ప్రజల స్పందన ఎట్లా ఉందంటే, మాకు టికెట్ డిక్లేర్ అయింది అవసరం లేదు, వేలాది మంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అన్న మాకు వచ్చిందే టికెట్ నీకు కాదన్న భావన ఉంది. వందల ఫోన్లు నాకు అవే వస్తున్నాయి. అంటే ఎక్కడోళ్ళు అక్కడ మేమే ఎమ్మెల్యేలము, మేమే ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం, మాకే టికెట్ వచ్చిందన్న భావన వాళ్ళ కడుపులో ఉంది. ఇన్ని రోజులు ఉద్యమం చేసినాం అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. నిజాయితీగా నీతిగా ఎవరు ఇలా తెలంగాణ ఉద్యమం కొరకు కష్టపడ్డారో, ఎవరు నేను జడ్పీటీసీగా ఉండి కూడా 1 సంవత్సరంన్నర ముందే ఆ పదవికి త్యాగం చేసి ఇలా ఉద్యమంలో పాలు పంచుకొని కేసీఆర్ నాయకత్వంలో కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ ఉన్నాం. అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరు ముందర ఉండి ఇలా తెలంగాణ కొరకు ఈ కాన్స్టిట్యున్సీలో పాటుపడ్డారు. ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, ఆయన భర్త కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహం చేసిన పార్టీలు కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా కూడా ఉద్యమకారుల మీద కొట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టించి పరిగెత్తి కొట్టే పరిస్థితి కూడా పాలమూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగింది ఉద్యమకారుల మీద దయాకర్ రెడ్డి గారు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ పిల్లల మీద కూడా దాడికి ప్రయత్నం చేశాడు. అంటే వీళ్ళ వ్యక్తిగతం కూడా తెలంగాణకు అడ్డమే, వీళ్ళ పార్టీ కూడా తెలంగాణకు అడ్డమే. అందుకే ఇలా ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు, ఎవరు నిజాయితీగా ఉద్యమంలో పాలు పంచుకున్నారు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఇలాంటి వరకు కూడా ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచించిన పాపన పోలే. ఇలా 2009లో దేవరకద్ర కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ అయింది. ఇలా 2014లో ఉన్నాం. ఒక్క బిల్డింగ్ కూడా గవర్నమెంట్కి సంబంధించింది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్గా ఒక ఫ్లైఓవర్ కానీ, ఒక రోడ్డు వెడల్పు కానీ, ఫైర్ స్టేషన్ కానీ, కోర్టు కానీ ఏది కూడా ఒక కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కు ఉండాల్సిన భవనాలు కానీ డెవలప్మెంట్ కానీ ఇంతవరకు జరగలేదు. మేము ఒక ఇన్ఛార్జ్గా ఉండే ఇవాళ ఎమ్మెల్యే గారు చేసిన పనుల కంటే కూడా 3 అంతలు ఎక్కువ పనులు మేము చేయడం జరిగింది. కేసీఆర్ గారి వాళ్ళ దయ వల్ల ఎంపీ లాడ్లు తీసుకొచ్చి ఒక 100 గ్రామాల్లో మేము బోర్లు మోటార్లు వేయించడం జరిగింది. 5 గ్రామాల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దాదాపు 20 పైగా గ్రామాల్లో ఐమాక్స్ లైట్లు వేయించినాం. 22 గ్రామాల్లో సామూహిక భవనాలు కూడా ఎంపీ లాడ్స్ ద్వారా చేయడం జరిగింది. కేసీఆర్ గారు పెద్ద మనసుతో మాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అంటే మేము ఒక తెలంగాణ ఉద్యమంలోనే భాగం కాకుండా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే భాగంలో కూడా ముందు భాగంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియదు. మీరు ఉద్యమ పార్టీగా అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్తుంది. అంటే మీకు ప్రధాన పోటీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇలాంటి ఏ పార్టీ నుంచి మీకు ప్రధానంగా పోటీ ఉండొచ్చు? మాకు అంటే ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాకు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రజల పోటీ కాదని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజల స్పందన ఆ విధంగా ఉంది. ప్రజల కొరకు మేము ఇవాళ కాదు, ఇవాళ ఓట్ల కొరకు వచ్చిన నాయకులు చాలామంది ఇంకా కాన్స్టిట్యున్సీలో అడుగు కూడా పెట్టలే. ఇలా అంటే బీఫామ్లు వచ్చిన తర్వాత అడుగు పెట్టే పరిస్థితి ఉంటాయి కొంతమంది. మేము దాదాపు 4 సంవత్సరాల నుంచి గ్రామాన వాడవాడలో ఉద్యమ క్రమంలోనే బ్రహ్మాండంగా తీసుకొని పోయినాం కాబట్టి ఇలా ప్రజలు స్వచ్ఛందంగా మా వెంబడి ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు ఓట్లాడడానికి వచ్చినా కూడా ఇలా ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు. 60 ఏళ్ళ మీ పాలన చూసినాం రా నాయన, ఇంకా చాలు మీ పాలన, 60 ఏళ్ళ నుంచి నాశనం చేసారు తెలంగాణను, ఈ పాలమూరు జిల్లాను, ఇంకా మీరు చాలు, మాకు తెలంగాణ తెచ్చిన పార్టీ కసి మీద కేసీఆర్ గారు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిండో, అంటే 14 ఏళ్ళు రాష్ట్రం సాధించనీకి ఎంత వ్యూహంతో అయితే ముందరకు పోయిండో సాధించి పెట్టిండో, ఈ 14 ఏళ్ళ క్రమంలో ఆలోచనలతోటి వచ్చినదే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో. అందుకే ఈ పింఛన్లు 200 నుంచి 1000 రూపాయలు కానీ, 500 1500 కానీ, గృహాలకు సంబంధించిన 3 లక్షలు ఇవ్వడం కానీ, రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఉచిత విద్య అంటే కేజీ టు పీజీ వరకు ఈ కార్యక్రమాలన్నీ ఇలా ఓట్ల కొరకు వచ్చినాయి కావు. అంటే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఆలోచిస్తూ కేసీఆర్ గారు రూపకల్పన చేసిన మేనిఫెస్టో కాబట్టి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇలా గ్రామాన ఉంది. ఇలా ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. 60 సంవత్సరాల ఏదైతే మనం నాశనమైనమో ఈ వచ్చే 5 సంవత్సరాలనే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ఓట్లు వేయబోతున్నాం కాబట్టి ఈ 5 సంవత్సరాలనే ఆ గ్యాప్ మొత్తాన్ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా
కేసీఆర్ గారు అయితేనే చేస్తారన్న ప్రగాఢమైన విశ్వాసం ఇలా ప్రజలకు ఉంది కాబట్టి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. రాబోయే కాలంలో తప్పనిసరిగా దేవరకద్ర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. జై తెలంగాణ. ఇది ఆల వెంకటేశ్వర చెప్తున్న మాటలంటే తెలంగాణ కోసం 2009 తెలంగాణ ఇచ్చిన తెలంగాణ అడ్డుకున్న సీమాంధ్ర పార్టీలకు ఇక్కడ తెలంగాణ జిల్లాల్లో ఓట్లు అడిగే హక్కు కూడా లేదని చెప్తున్నారు. అలాగే తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా విద్యార్థి ఆత్మ బలిదానానికి కారణమైంది. వారు తమ గ్రామాల్లోకి పర్యటించే ముందు విద్యార్థుల బలిదానాలకు తామే కారణమని చెప్పుకొని గ్రామాల్లో ఓట్లు అడగాలని చెప్పి ఆల వెంకటేశ్వర డిమాండ్ చేస్తున్నారు. వీడియో సందీప్ నందాచారి, HM TV, మహబూబ్ నగర్.